బ్రదర్స్ చెప్పండి, ఈ దేవుడు ఎవరంట? నీవే రాజులకు విజయము దయచేయువాడు. ఈ దేవుడు ఎవరంటే రాజులకు విజయాన్ని దయచేసే దేవుడు. ఈ మాట విన్న తర్వాత మనం రాజులం కాదు కదన్నా, ఇది ఎవరో వాళ్ళకి చెప్పిన మాట అన్నా అని అంటారా? చెప్పమంటారా? అసలు ఈ భూమి మీద నిన్ను మించిన రాజు ఇంకొకరు లేడు. అరే పెద్దగా చెప్పుకోండి, లైవ్లో ఉన్న బిడ్డలారా చెప్పుకోండి ఆమేన్. మీరు అనవచ్చు, ఎట్లా మనం రాజులు? పేతురు గ్రంథకర్త అంటాడు కదా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఎందుకో తెలుసా? రాజులైన యాజక సమూహంగా మనల్ని చేయటానికే. నా వైపు చూడండి, యేసయ్య రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు రాజే. యేసయ్య రక్తంతో ఎంతమంది కడగబడ్డారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు అడుగుతా, మీదే కులం? ఏమంత డౌట్గా చెప్తున్నారు? అరే రాజులు మనమే, బ్రాహ్మణులు మనమే. యాజకుడు అంటే ఎవరు అనుకున్నారు? యాజకుడు అంటే ఎవరు అనుకున్నారు? జార్జన్న యాజకుడు అంటే బ్యాపణ ఆయన. అద్భుతం తెలుసా? రాజులు మనమే. ఏ క్రైస్తవుడు కూడా మేము పేదవాళ్ళమండి, మా బతుకులు పేద బతుకులండి అని అనొద్దు. రోషంతో అన్న, కూటికి పేదోడినైనా నీతికి పేదోడిని కాదు. కూటికి పేదోడినైనా నీతిలో ఐశ్వర్యవంతులం, పరిశుద్ధతలో ఐశ్వర్యవంతులం, విశ్వాసంలో ఐశ్వర్యవంతులం, భక్తిలో ఐశ్వర్యవంతులం. భక్తిలో ఐశ్వర్యవంతులం కాకపోతే ఒక మాట చెప్తాను, ప్రపంచంలో ఎన్ని మతాలున్నా గంటల తరబడి దేవుని సన్నిధిలో కూర్చునేది ఒకే ఒకటి, క్రైస్తవ్యం ఒక్కటే. లోకంలో ఏదైనా యాజ్ కమింగ్ యాజ్ గోయింగ్, అవునా కదా? ఆయారాం గయారాం. ఇది అట్లా కాదు. మన నరనరాన భక్తి బేసాన్ని దేవుడు నాటాడు. కూటికి పేదోళం అయి ఉండొచ్చు, నీతికి పేదోళం కాదు, భక్తికి పేదోళం కాదు, విశ్వాసానికి పేదోళం కాదు. చెప్పండి, ఇప్పుడు మనమందరం ఎవరివి? ఇంకోటి, అది రాజులైన ఈ దేవుడు ఎవరట? రాజులకు విజయము దయచేయువాడవు నీవే. నమ్ము, నువ్వు బాప్తిస్ము తీసుకొని ఉంటే చాలు, యేసయ్య రక్తముతో కడగబడి ఉంటే చాలు, ఆయన రక్త ప్రోక్షణ కింద నువ్వు బ్రతుకుంటే చాలు, నువ్వు రాజువి. నిన్ను గెలిపించటానికే రారాజు నిలబడి ఉన్నాడు. ఆయన పేరు యెహోవా. పెద్దగా యెహోవా, యెహోవా. ఆగస్టు మాసం అంతా యెహోవా నిస్సిగా మన బ్రతుకులో దేవుడు కార్యం చేయును గాక. పెద్దగా చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తాం. అలాగని ఆగస్టు మాసమే అని అంటే కొద్ది కాలం అయిపోద్ది. ఈ దేవుడు కొద్ది కాలం మనకు జయమిచ్చే దేవుడు కాదు. ఎందుకు? ఆ దేవుడు ఎల్లకాలము ఉండే దేవుడు. మన యేసయ్య అమావాస్య చంద్రుడు కాదు, మాయమైపోవటానికి పన్నమి చంద్రుడు అంతకన్నా కాదు, ఎల్లకాలము తన ప్రజలకు ప్రత్యక్షమై ముఖాముఖిగా మాట్లాడే దేవుడు. రేపు ఉదయం చెప్తే 5ంటికి షార్ట్ మెసేజ్ వాగ్దానం మీద మరొక అంశం మీద వాక్యం చెప్పాను. 5ంటికి చూడండి. రైట్. ఇప్పుడు దేవుడు మనకు జయం ఇవ్వాలంటే మనం